రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశంలో మతపరమైనటువంటి రాజకీయాలు, కమ్యూనల్ పాలిటిక్స్, దీనికి రాజధాని ఏదన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఈ దేశంలో కమ్యూనలిజం, మతపరమైనటువంటి ఉద్రిక్తతలు, మతపరమైనటువంటి అల్లర్లకు ఈ దేశంలో, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు కేంద్ర బిందువు ఏదన్నా ఉన్నట్లయితే అది ఉత్తరప్రదేశ్. నిజానికి ఈ తరానికి తెలియని విషయం ఏంటంటే అసలు పాకిస్తాన్ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించింది ఉత్తరప్రదేశ్లోని ముస్లింలు. 1939 కావచ్చును, 1945 ప్రాంతంలో జరిగినటువంటి, 46లో జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిములందరూ పాకిస్తాన్కి ఓటు వేశారు. వాళ్ళలో చాలామంది ఇండియాలోనే ఉండిపోయారు. దేశ విభజన తరువాత భారత్లోనే ఉండిపోయారు. ఆ తరువాత వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగింపు రాజకీయాలను పాటించడంతో తమ కమ్యూనల్ పాలిటిక్స్ని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. అందుకే అలీగఢ్, మురాదాబాద్, ఫైజాబాద్, ఈ రకంగా షామ్లీ, ఈ అన్ని ప్రాంతాల్లోనూ అల్మోడ్, మన అమ్రోహా, ఈ రకంగా బరేలీ, ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను మతపరమైనటువంటి అల్లర్లకు ఇవి కేంద్రాలుగా ఉంటూ వచ్చాయి. కాబట్టి కమ్యూనల్ పాలిటిక్స్కి ఈ దేశంలో ఏదన్నా రాజధానిగా ఉంది అని చెప్పాలంటే అది ఉత్తరప్రదేశ్. అయితే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. ఈ దేశంలోని నో నాన్సెన్స్ చీఫ్ మినిస్టర్లో, ముఖ్యంగా మతపరమైనటువంటి అల్లర్లకు పాల్పడే వాళ్ళు, మత పిచ్చిని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, మతం ఆధారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్ళ విషయంలో యోగి ఆదిత్యనాథ్ అత్యంత దృఢంగా వ్యవహరిస్తున్నారు, చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మత అల్లర్లు తగ్గడం కానీ, లేకపోతే మాఫియా యాక్టివిటీ తగ్గడం కానీ, లేకపోతే మతపరమైనటువంటి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే గ్యాంగ్స్ పైన యాక్షన్ విషయంలో కానీ యోగి ఆదిత్యనాథ్, ఆయన ప్రభుత్వము చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మురాదాబాద్ ప్రాంతంలో, ఢిల్లీకి 158 కిలోమీటర్ల దూరంలో సంభల్ అనే పట్టణంలో జరిగినటువంటి సంఘటన. ఈ సంభల్ వాస్తవానికి మన పురాణాల్లో చెప్పేటటువంటి శంబల నగరి అని చెప్పి చాలామంది భావిస్తారు. ఈ శంబల నగరిలోనే కల్కి అవతారం సంభవిస్తుంది. ఆ కల్కి అవతారము సంభవించే చోటును కూడా స్థానికంగాను, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి శ్రద్ధాళువులందరూ భావించేటటువంటి ఒక ప్రదేశం ఉంది. దాని పేరు హరిమండల్. అంటే అక్కడ కల్కి అవతారం వస్తుందని. అయితే మన దేశంలో దురదృష్టవశాత్తు బాబర్ దగ్గర నుంచి అంతకుముందు వచ్చినటువంటి ముస్లిం పాలకుల సమయంలో అనేక మందిరాలని విధ్వంసం చేశారు. బాబర్ సమయంలో ఈ సంభల్లో ఉన్నటువంటి హరిమండల్ని ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదు నిర్మాణం చేశారు. బాబర్ 1526 నుంచి 1530 వరకు పరిపాలించారు. ఈ కాలంలో ఆయన 3 దేవాలయాల్ని నేలమట్టం చేశారు. ఒకటి అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని మందిరము, రెండవది పానిపట్లోని ఒక మందిరము, అది మూడవది ఈ సంభల్ నగరి. ఈ సంభల్ నగరిలో కల్క్యావతారము సంభవిస్తుందని చెబుతున్నటువంటి ప్రాంతంలోనే ఒక పెద్ద మసీదు నిర్మాణం చేయడం జరిగింది. ఆయన సెక్రటరీగా, ఆయన యొక్క నమ్మిన బంటుగా ఉన్నటువంటి హిందూ బేగ్ కుచిన్ అనేటటువంటి వ్యక్తి నిర్మాణం చేశారు. సో ఆ తరువాత నుంచి చాలా కాలం నుంచి దాన్ని కాపాడుకునేందుకు హిందువులు మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అనేక యుద్ధాలు జరిగాయి. తాజాగా మథురా, కాశీ మందిరాల విముక్తి కోసం పోరాడుతున్నటువంటి అడ్వకేట్ విష్ణుశంకర్ జైన్, ఆయన ఇక్కడ కేసు వేసి అసలు వాస్తవానికి ఈ సంభల్లో ఉన్నటువంటి మసీదుగా చెప్పబడుతున్నటువంటి కట్టడం ఏదైతే ఉందో ఇది వాస్తవానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందాలి, ఎందుకంటే అది పురాతన కట్టడము. కానీ దీనిని ఒక మస్జిద్కి సంబంధించిన ఇంతజామియా కమిటీ,
నిర్వహణ కమిటీ చేతుల్లో ఉంచారు. దానిని ఆయన సవాలు చేశారు. దాంతోపాటు ఇక్కడ హరిమండల్ ఉండేది కాబట్టి ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే జరిపించాలన్నారు. న్యాయస్థానం దానికి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాదు. ఆ తరువాత నవంబర్ 19వ తారీఖున ఒక సర్వే చేయడానికి టీం వచ్చింది. కొద్దిగా సర్వే చేస్తుండగానే వాటిపైన రాళ్ల వర్షం కురిసింది. వాటిని స్థానికంగా ఉన్నటువంటి మతతత్వవాదులు వ్యతిరేకించారు. చివరికి రెండవ సర్వే నవంబర్ 24వ తారీఖున చేయాలి. నవంబర్ 24వ తారీఖున సర్వేకి సంబంధించిన నోటీసులు మస్జిద్ కమిటీ యొక్క అధ్యక్షుడైనటువంటి జఫర్ అలీకి ఇవ్వడం జరిగింది. ఆయన తీసుకున్నారు. ఇప్పుడు ఆయన నాకు ఎటువంటి సర్వేలు రావడం లేదని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు అని చెప్పారు. అది కూడా అబద్ధము. ఈ గొడవంతా జరుగుతున్నటువంటి సమయంలో జఫర్ అలీ లేరు, అక్కడ లేరు. ఆ తరువాత ఎప్పుడైతే ఆర్కియాలజీ టీం వచ్చిందో దానికి 3 వైపుల నుంచి దానిపైన రాళ్ల వర్షం కురిసింది. రాళ్ల వర్షం కూడా ఆషామాషిగా జరగలేదు. రాళ్ల వర్షం కూడాను మేడల మీద పెద్ద ఎత్తున రాళ్లను స్టోర్ చేసి ఆ పైనుంచి కాల్చటము, మహిళలు రంగంలోకి దిగి తుపాకులు తీసుకుని వచ్చారు. దేశీ కట్ట అంటారు, తపంచాలు అని మనం తెలంగాణలో చెప్పుకునేటటువంటి తపంచా అంటే కంట్రీ గన్ అన్నమాట. ఇది నాటు తుపాకీ. ఈ నాటు తుపాకీలు తీసుకొచ్చి దాడి చేశారు. దాదాపు 15 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ తుపాకుల దాడిలో గాయపడ్డారు. పోలీస్ పిఆర్ఓకి కాలికి తూటా తగిలింది. అంటే ఇవన్నీ కూడాను అల్లర్లు చేసేటటువంటి మూక దగ్గర నుంచి జరిగినాయి. వీళ్ళందరూ కూడా భావించింది ఏంటంటే రాళ్ళు విసిరినట్లయితే, తుపాకులతో కాల్చినట్టయితే, మనం గనక ఈ టీముని గనక రానివ్వకపోయినట్టయితే భయం ఉంటుంది, మన మాట నెగ్గుతుంది. ఎందుకంటే ఈ రకంగా వాళ్ళు మొదటి నుంచి కూడాను గుండాగర్ది, దౌర్జన్యం చేసి నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే చేద్దాం అనుకున్నారు. పైగా ఈ పనిని చేయడానికి ముందు వాళ్ళు సీసీటీవీలన్నింటినీ బద్దలు కొట్టేశారు. అంటే పూర్తి ప్లానింగ్. రెండవది, ముఖాలు కనిపించకుండా ఆ కఫియాలు ఏవైతే పాలస్తీనియన్ దుస్తులు ఉంటాయో వాటితోటి ముఖాన్ని చుట్టేసుకున్నారు. కశ్మీర్లో స్టార్ట్ చేసిన ఫార్ములా, గాజాలో స్టార్ట్ చేసిన ఫార్ములా అదే సంభల్లో కూడా చేశారు. అంటే పూర్తి తయారీ. ముఖం గుర్తించకుండా సీసీటీవీలని విధ్వంసం చేశారు. 24 ట్రాలీలలో, ట్రాక్టర్ ట్రాలీలలో రాళ్ళు, ఇటుకలు, కంకర రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు వీటిని తీసుకొచ్చి మేడల మీద స్టోర్ చేశారు. ఈ రకంగా చేసి వీళ్ళు ఏకబిగిన దాడి చేశారు. కొందరు రంగంలోకి దిగి కాల్పులు కూడా జరిగారు. మసీదు నుంచి మైక్ ద్వారా హసన్, అజీం, సలీం, రిహాన్, హైదర్, వసీం, అయాన్ ఒక్క పోలీసు కూడా బ్రతకటానికి వీల్లేదు, మీరు వాళ్ళని ఫినిష్ చేయండి అన్నటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇది పోలీసుల ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి మాట. అంటే వీళ్ళ పేర్లు అనౌన్స్ చేసి మీరు ఒక్క పోలీసు కూడా బ్రతకకుండా చూడండి అని. అయితే అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ సీసీటీవీలు ధ్వంసమైతేనేమి, ఆయన డ్రోన్ల ద్వారా మొత్తం అంతా కూడాను ఫిలిం తీయించారు. దాంతో మేడల మీద, బాల్కనీల మీద ఉన్నటువంటి కంకరరాళ్ల గుట్టలు బయటపడ్డాయి. రకరకాల ఆయుధాలు తీసుకుని ఎప్పుడైతే అల్లరి మూకలు దాడి చేయడానికి మతతత్వ శక్తులు వచ్చినాయో పోలీసులకు తప్పనిసరి పరిస్థితుల్లో రబ్బర్ బుల్లెట్లు కాల్చవలసి వచ్చింది. పోలీసులు కాల్చింది రబ్బర్ బుల్లెట్లు మాత్రమే. రబ్బర్ బుల్లెట్లు ప్రాణాలు తీయవు. కానీ 9 చనిపోయారు. చనిపోయినటువంటి వ్యక్తుల్లో ఒకతని పేరు 23 ఏళ్ల బిలాల్, 50 ఏళ్ల రొమాన్, 30 ఏళ్ల నయీం, 18 ఏళ్ల కైఫ్. వీళ్ళందరినీ పోలీసులు చంపేశారని చెప్పి సోకాల్డ్ కుహనా సెక్యులర్ మీడియా, లెఫ్ట్ లిబరల్ మీడియా, మతతత్వ మీడియా ఏకబిగిన ప్రచారం చేసింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత బయటపడింది ఏంటంటే వాళ్ళ శరీరాలపై కంట్రీ మేడ్ గన్స్, నాటు తుపాకుల గాయాలున్నాయి, నాటు తుపాకుల తూటాల గాయాలున్నాయి. పోలీసులు తుపాకీలు ఉపయోగించలేదు. నాటు తుపాకులు ఎవరు కాల్చారు? అల్లరి మూకలు తీసుకొచ్చాయి, మతపిచ్చి ఉన్నటువంటి మూకలు తీసుకొచ్చాయి. ఈ మూకలు చేసిన దాడిలో గురి తప్పి తగిలి చనిపోయినటువంటి వాళ్ళు ఈ 9. ఈ 9ని మార్టిర్స్గా, అంటే అమరులుగా చేసేసి షహీదులుగా చూపించే ప్రయత్నం కూడా మీడియా చేసింది. అయితే యోగి ప్రభుత్వము అన్ని వాస్తవాలను ముందుంచేసరికి
నిజమే, కంట్రీ గన్స్ అంటే నాటు తుపాకులతోటే, కంట్రీ మేడ్ వెపన్స్ తోటే ఈ చావులు సంభవించాయని ఇప్పుడు మతతత్వ శక్తులు కూడా అంగీకరించాల్సిన పరిస్థితి. అయితే వాళ్ళు ఇంకో తమాషా కథ చెప్తున్నారు. అదేంటంటే ఈ నాటు తుపాకులు పోలీసులు కాల్చారని. పోలీసులు నాటు తుపాకులు కాల్చారు, ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. ఈ కొత్త కథని సృష్టించారు, దాన్ని కూడా ప్రజలు నమ్మటం లేదు. యోగి ఆదిత్యనాథ్ ఈ అల్లరిని చాలా ధైర్యంగా ఛాతీ ఎదురొడ్డి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంది, అల్లర్లను అణచివేసింది. ఈ అల్లర్లు విస్తరించకుండా దేశవ్యాప్తంగా ఈ అల్లర్లను, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా కూడాను పెంచాలన్నటువంటి ప్రయత్నాన్ని వమ్ము చేసింది. ఉత్తరప్రదేశ్లోని ముఖ్యమైనటువంటి పట్టణాలైనటువంటి కాన్పూర్, అదేవిధంగా రుక్నుపూర్ అని ఉంది, ఫిరోజాబాద్, ఈ ప్రాంతాల్లో బరేలీ, అమ్రోహా, రాంపూర్, మొరాదాబాద్, ఇవన్నీ కూడాను ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు. అన్ని చోట్ల కూడాను ఫ్లాగ్ మార్చెస్ జరిగినాయి, డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ జరిగితే అనేక చోట్ల రాళ్లగుట్టలు రెడీగా ఉన్నాయి. కాబట్టి సంభల్ పైన జరిగినటువంటి దాడి వాస్తవానికి ఒక పథకం ప్రకారం జరిగింది. ఈ అల్లరి ప్రారంభం కాగానే ఉత్తరప్రదేశ్లో ఒక 10-15 చోట్ల రాళ్ల దాళ్ళు, అదేవిధంగా కాల్పులు చేసి శాంతి భద్రతల్ని దెబ్బతీయాలన్నటువంటి కుట్ర ఉందన్నది యోగి ఆదిత్యనాథ్ గుర్తించారు. దీనితో ఇప్పుడు ఆ మసీద్ కమిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కానీ, వీళ్ళందరూ కూడాను పొరపాటు జరిగిందన్నటువంటి మాట, రకరకాల కథనాలు, లేదు ఈ రకంగా జరిగి ఉండాల్సింది కాదు, శాంతి పోలీసులకు సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి అని వినతులు విజ్ఞప్తులు చేస్తున్నారు. తమాషా ఏంటంటే ఈ అల్లరిలో నాయకులు, ముఖ్యంగా మతతత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ రంగంలో లేరు. స్థానిక ఎంపీ అయినటువంటి జియావుర్ రెహమాన్ బర్క్ కావచ్చును, స్థానిక ఎమ్మెల్యే కుమారుడైనటువంటి సోహైల్ ఇక్బాల్ కావచ్చును, జఫర్ అలీ కావచ్చును, మసీద్ కమిటీ వాళ్ళు, వీళ్ళందరూ ఇళ్లల్లో ఉన్నారు. అమాయక పిల్లల్ని 16, 18, 23 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లల చేతిలో ఆయుధాలు, గన్స్ ఇచ్చి దాడి చేయమని పోలీసుల మీదకి పంపించారు. ఇది కూడా ఇప్పుడు బయటపడేటప్పటికీ చాలామందిలో పునరాలోచన ప్రారంభమైంది. అందరూ తమ తమ పిల్లల్ని హాయిగా పబ్లిక్ స్కూళ్ళలో, ఫారిన్లో చదివించుకుంటున్నారు. నాయకులు సాధారణ పిల్లలను, అమాయకపు పిల్లల్ని మతం పరంగా రెచ్చగొట్టి రంగంలోకి దింపడం జరుగుతోందని చెప్పి ఆ సమాజం నుంచే ప్రశ్నలు లేస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ సంభల్ గొడవల్ని చాలా దృఢంగా వ్యవహరించి అడ్డుకోవడం వల్ల ఉత్తరప్రదేశ్లో కమ్యూనల్ రైట్స్, మతపరమైనటువంటి అల్లర్లు విస్తరించకుండా ఆగాయి. సంభల్లో కూడాను భవిష్యత్తులో ఏ సర్వే జరిగినా, ఏ అధికారి వచ్చినా రాళ్ళు విసిరే ధైర్యం చేయనటువంటి పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఒక రకంగా మతతత్వ శక్తులకు ఒక గుణపాఠాన్ని చెప్పినట్టుగా మనం భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.